మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారముండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నామండి. ఇందులో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆ కుమారుకున్న పేరు ఏమిటి నేర్చుకుంటున్నాం. ఒకటి, ఆ కుమారుకున్న పేరుల్లో ఒక పేరు వాక్యము అని నేర్చుకున్నాం. రెండోది, ఆ కుమారుకున్న పేరు పరలోకపు రాజు అని నేర్చుకున్నాం. మూడోది, ఆ కుమారుకి ఇవ్వబడ్డ పేరు ఆశ్చర్యకరుడు అని నేర్చుకుంటున్నాం. అంటే ఆ పేరులో కొన్ని అర్థాన్ని ఆలోచన చేస్తూ మన జీవితాలకి అన్వయించుకునే వారిగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎందుకు ఆశ్చర్యం? యేసు ప్రభుల వారు భూలోకానికి నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా మన కొరకు భూలోకంలోకి తిరిగి వస్తే, జన్మిస్తే ఆయన కూర్చి ఎందుకు ఆశ్చర్యం, ఆశ్చర్యకరుడు అని ఎందుకు రాయబడింది? దానిలో సారాంశం ఏమిటో ఆలోచన చేస్తున్నాం మనం. ఆది కాండములో నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి స్థలములో కూడా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆశ్చర్యకరుడు, ఆయన చేసిన ప్రతి పని ఆశ్చర్యంగా ఉందని రాయబడి ఉంది. ఉదయకాలంలో మనం ధ్యానం చేస్తున్నాం. ఏమిటి ఆశ్చర్యం అంటే, ఒకటి, ఆయన పుట్టుక ఆశ్చర్యము అనే విషయాన్ని నేర్చుకున్నాం. రెండోది, ఆయన బోధ ఆశ్చర్యం, ఆశ్చర్యపరిచే శాస్త్రులను, పరిచయులను, శుద్ధకైలను, యూదా జాతిని, యూదా మతాన్ని ఆశ్చర్యపరిచే విధముగా యేసు క్రీస్తు ప్రభుల వారు బోధించారు అని నేర్చుకుంటున్నాం. ఆయన బోధలో స్వచ్ఛత, ఆయన బోధలో అధికారం, ఆయన బోధలో మానవాళి కొరకు ఏమి చెయ్యాలనుకున్నాడో దాన్ని నొక్కి చెప్పిన విధానం ఆయన బోధలో ఉందని నేర్చుకుంటాం. ఆయన బోధలో మొదటిగా ఏమని బోధించాడాయో యేసు ప్రభుల వారంటే, ఆయన చెప్పండి, పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంది, పరలోక రాజ్యము సమీపంగా ఉంది, పరలోక రాజ్యము మీ ముందుంటుంది. కాబట్టి ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి, పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. అది నా యొక్క ఉద్దేశం. అందుకోసమే నేను పరలోక మహిమను విడిచి భూలోకానికి నరుడుగా, రవతారిగా, కుమారుడుగా పంపబడ్డాను. నేను ఎందుకంటే నేను ప్రతి వంశములోను, ప్రతి జనములోను, ప్రతి భాష మాట్లాడే వారిలోను మనుషులందరినీ, మానవాళిని మొత్తాన్ని దేవుని రాజ్య సంబంధిగా చేసి పరలోక రాజ్యములో ప్రవేశింప చేయటానికి నేను భూలోకానికి శరీరాన్ని ధరించుకొని శరీరధారిగా వచ్చాను. నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను మనుషులందరూ పరలోక రాజ్యములో ప్రవేశించాలి. అది యేసయ్య అన్నాడు, పరలోక రాజ్యం కావాలా? ఎవరికి కావాలంటే అందరూ నిజమైన మారు మనస్సు లేకుండా ఉండారు. పరలోకములో ప్రవేశించేవారు ఎవరంటే నిజమైన మారు మనస్సు. క్రైస్తవులకు, మానవాళికి ఉన్న మారు మనస్సు నకిలీ అని యేసయ్య మాట్లాడారు. అందుకని మన జీవితాలకి ఏది కావాలంటే నిజమైన, స్వచ్ఛమైన, అంతరంగంలో నుంచి మార్పు చేయబడిన మారు మనస్సు కావాలి అని లేఖనాల్లో వ్రాయబడి ఉంది. అక్కడ నిన్న ఉదయకాలంలో అక్కడ వాక్యాన్ని ఆపే మనం ఎక్కడంటే సిమియోను దగ్గర లేఖన భాగాన్ని ఆపేశాం. అక్కడి నుంచి వాక్యాన్ని ప్రారంభం చేద్దాం. సిమియోను చెప్పాడు, నేనయ్యా విశ్వాసిగా ఉన్న, భక్తిగా ఉన్న, ప్రార్థనలో ఉన్న, వాక్యంలో ఉన్న, సేవకుడితో అనుచరుడుగా ఉన్న, బాప్తిస్మ పొంద, రక్షణ పొంద అన్ని చేశాను నేను, కానీ పరిశుద్ధాత్మ రాలేదు. ఎందుకయ్యా అంటే పేతురు చెప్పాడు, సిమియోను నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. సరిలేని జీవితాన్ని బాగు చేయటానికే యేసు క్రీస్తు ప్రభుల వారు దిగి వచ్చారు.
కాబట్టి ఇప్పుడైనా నీ చెడుతరము మానుకొని మారు మనస్సు పొందయ్యా అన్నాడు. అంటే అంతకుముందు ఆయన మారు మనసు పొందాడు, అంతకుముందు ఆయన మారు మనస్సు పొందాడు. అంటే అర్థమేంటి? పొందినా కానీ మరలా పేతురు మారు మనసు పొందయ్యా అన్నాడంటే ఆయన మారు మనసు నిజమైంది కాదు, ఆయన నిజంగా మార్చబడ్డవాడు కాదు. అందుకని ఆత్మాభిషేకంలో ఆయనకి పాలు లేకుండా పోయింది. అది యేసయ్య అన్నాడు, మీరందరూ మారు మనసు పొందాలి, పరలోక రాజ్యం సమీపిస్తూ ఉంది, పరలోక వస్తూ ఉంది. ప్రతి బిడ్డ పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీ మారు మనస్సు నిజాయితీగా ఉండాలి, స్వచ్ఛముగా ఉండాలి, నిజమైన మారు మనస్సు కలిగిన వారుగా ఉండాలి అని లేఖనాల్లో రాయబడి ఉంది. యూదా జాతికి కావాలయ్యా. ఎందుకయ్యా మారు మనసు అయ్యా? ఎవరికయ్యా మారు మనసు అంటే లోకానికి, మానవునికి, యూదా జాతికి మొత్తానికి మారు మనసు కావాలి అని రాయబడింది. చూద్దాం, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 31 చదువుదాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 31 చదువుదాం. ఇశ్రాయేలీలకు మారు మనస్సును పాప క్షమాపణను ఏంటది? ఇశ్రాయేలీలకు మారు మనస్సును పాప క్షమాపణను తెలియచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణాస్తము చేత బలపరచడానికి ఆయనను అనుగ్రహించను. ఎందుకయ్యా? యేసు ప్రభుల వారు కన్య మరియు పుట్టారయ్యా. ఎందుకయ్యా? కుమారుడిగా అవతరించారయ్యా. ఎందుకయ్యా? ఆశ్చర్యకారుడు అనే పేరు కలిగి ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడయ్యా. అంటే మనుషులందరూ, మానవులందరూ రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి. మానవులే కాదు, యూదా జాతి యూదులందరూ, దేవుని ప్రజలు అనబడేవారందరూ ఏం చేయాలంటే మారు మనస్సును, రక్షణను పొందటానికి, మారు మనసులోకి నడవటానికే నేను అధిపతినిగాను రక్షకునిగాను భూలోకానికి పంపబడుతుని. ఆయన ఉద్దేశం ఏందయ్యా? యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించాలని అందరూ పండుగ చేస్తున్నాం. మనం లోకమంతా పండుగ చేస్తుంది. క్రైస్తవులో మారు మనస్సే ఉండదు, రక్షణే ఉండదు, భక్తే ఉండదు. ఆచార సంబంధంగా యేసు ప్రభుల వారి బయటే పెట్టి యేసు ప్రభు వారి లోనికి ఆహ్వానించకుండా ఆనాటి సత్రపు అధికారి వలె మనము కూడా ఉండి మారు మనసు అంటే తెలియకుండా యేసు ప్రభుల వారిని స్తుతిస్తే, ఘనపరిస్తే నేను క్రైస్తవునయ్యా అని అనుకుంటే నీ మారు మనసు నిజమైంది కాదు. అందుకనే అన్నాడు, ఎందుకయ్యా అంటే యూదులందరూ, ఇశ్రాయేలందరూ మారు మనస్సు పొంది రక్షణ పొంది పరలోక రాజ్యంలోకి ప్రవేశించేవారుగా అందరినీ సిద్ధం చేయటానికి నేను వచ్చాను. కనుక మనుషులందరూ, విశ్వాసులారా, క్రైస్తవులారా, మీరందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి. ప్రవేశించడానికి మొదటి మెట్టు ఏమిటంటే మీరందరూ మారు మనసు పొందాలి. నీ మారు మనసు నిజమైందిగా ఉండాలి. నీ మారు మనసు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఇష్టంగా ఉండాలి. నిజంగా మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో దూతలు సంతోషించును అని రాయబడింది. అంటే ఒక వ్యక్తి నిజముగా పరలోక రాజ్యంలో సంపాదించుకున్నాడంటే పరలోకంలో ఉన్న సేన సమూహాలు, సైన్యపు దూతలు సంతోషించును అని రాయబడింది. కనుక యేసయ్య బోధ ఏంటంటే మీరందరూ పరలోక రాజ్యము సమీపంగా ఉంది కనుక అంతటా అందరూ మారు మనస్సు పొంది అది నిజమైన మారు మనసుగా ఉండాలి అని నా దేవుడు ఈ ఉదయ కాలంలో తెలియజేస్తున్నా. అంటే ఆయన బోధలో ఆశ్చర్యం. ఇలా బోధిస్తుంటే శాస్త్రులకు, పరిసయ్యులకు ఆశ్చర్యం వేసింది. మేము బోధ చేస్తున్నాం కదా, పరలోక రాజ్యం ఉందని తెలుసు కదా, మేము చెప్తున్నాం కదా అంటే మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని చెప్పలేకపోతున్నారు. కాబట్టి నేనే స్వయంగా పరలోకంలో దిగొచ్చాను. నా ప్రజలందరినీ అనగా నశించిపోతున్న మానవాళికి నీతి సత్యాన్ని బోధించి పరలోక రాజ్యము గురించి
తెలియపరిచి అందులో ప్రవేశించాలంటే మారు మనసు పొందాలి అని చెప్పటానికి వచ్చాను నేను. అదే నా పని, అందుకే పంపడ్డానని యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతి బిడ్డ కూడా పరలోక రాజ్యములో ప్రవేశించటానికి మారు మనస్సు కావాలి. అది నిజమైన మారు మనసు. బాహ్యంలో మారే మారు మనసు కాదు, అంతరంగంలో మార్చబడే మారు మనసు. సజీవ యాగమని నేను యేసుక్రీస్తు ప్రభుల వారికి అప్పగించుకొని ఆయనలో జీవించే మారు మనసు కలిగిన వారుగా మనం ఉండాలని లేఖనాల్లో రాయబడి ఉంది. అందుకని మనం అలా జీవించట ఆవశ్యకత. రెండో చెప్పడేసే బోధలో రెండో మాట ఏంటంటే, నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఇరుకు ద్వారములో ప్రవేశించాలి అని చెప్పాడు. ఒకటేమో పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మారు మనసు పొందండి, మారు మనసు పొందితేనే నీకు పరలోక రాజ్యం వచ్చుద్ది అని చెప్పాడు. రెండోది, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే రెండో కాని చెప్పాడు యేసు ప్రభువు వారు బోధ ఏంటంటే, మీరు అందరూ ఇరుకు మార్గములో ప్రవేశించండి. ఇరుకు మార్గంలో ప్రవేశించకుండా విశాల మార్గములో ఉంటే, విశాల మార్గం అనేది సాతాను మార్గము, లోకమైన మార్గము, పాప సంబంధమైన మార్గము. అందులో త్వరగా వెళ్ళిపోవచ్చు. మనం అందులో ప్రయాణం చేస్తే ఈ విశాల మార్గంలో సాగిపోతుంటే ఎప్పటికీ మానవుడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. కనుక మీరందరూ ఇరుకు మార్గములో ప్రవేశించటండి. అది సంకుచితము, చాలా ఇరుగ్గా ఉంది. అది ఇరుక్కుగా ఉండి అందరూనే వెళ్ళాలి. ఇరుగ్గా ఉంది, ఒత్తిడి ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కష్టము ఉంటుంది, సమస్య ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అందులో ప్రవేశించడానికి. ఇరుక్కు మార్గం వెళ్ళాలంటే ఒకరొకరు రాసుకుంటూ ఉండాలి. ఇరుగ్గా ఉంది, కానీ అందులో ప్రవేశిస్తేనే ఇరుక్కు మార్గంలో నువ్వు ప్రవేశించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు అని లేఖనాల్లో రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14. ఇరుకు ద్వారమున ప్రవేశించండి. యేసయ్య మాటది, యేసయ్య బోధది. క్రైస్తవులారా, యేసుక్రీస్తు ప్రభువు వెంబడిస్తున్న వారులారా, యేసుక్రీస్తు ప్రభులో సాగిపోతున్న వారులారా, వినండయ్యా, నీకు పరలోకి ఇవ్వాలని, నిన్ను పరలోక రాజ్యంలో నిన్ను చేర్చాలని నేను పరలోక మహిమను విడిచి నరుడుగా, నరవతారిగా, శరీరధారిగా భూలోకంలో కుమారుడిగా జన్మించాను, నేను దిగి వచ్చాను. నేను ఎందుకయ్యా అంటే నిన్ను పరలోక రాజ్యంలోకి ప్రవేశింప చేయటానికి సిద్ధపరచడానికి వచ్చాను నేను. అయితే నువ్వేం చేయాలంటే ఇరుకు ద్వారములో ప్రవేశించండి. చాలామంది పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనుకుంటున్నారు. ఎక్కడుండి? విశాలమైన మార్గములో ఉండి, విశాలమైన జీవితాన్ని జీవిస్తూ, సాతాను మార్గములో ఉండి, సాతాను క్రియలు చేస్తూ, సాతాను పనులు చేస్తూ, సాతాను సంబంధిగా ఉంటూ పరలోక రాజ్యం వెళ్ళాలనుకుంటున్నారు. అయితే యేసయ్య అంటాడు, ఇరుకు ద్వారములో ప్రవేశించండి. వాక్య పూజ్యమా, నాశనానికి పోవు ద్వారము వెడల్పును, విశాలకు నాశనానికి పోయే మార్గము వెడల్పును, అది విశాలంగా ఉంటుంది. ప్రస్తుతము లోకమంతా ఏ మార్గంలో ఉన్నారయ్యా అంటే విశాలమైన మార్గం, స్వేచ్ఛా జీవితం, అది నాశనాన్ని పంపిస్తుంది. యేసయ్య ఉద్దేశం అంటే ఎవడు నాశనానికి పోకూడదు, నశించిన దాన్ని నేను వెతుకుతున్నాను, నేను అందుకు వచ్చాను, నేను నశించిన దాన్ని వెతకి రక్షించడానికి వచ్చాను, నేను నశిస్తున్నవాడు నీ మార్గం సరైనది కాదు. విశాల మార్గం ఉండవు నీవు. విశాలమైన మార్గంలో సాగిపోతుంటే అది నాశనానికి నడిపించుద్ది. నా పిల్లలు అనబడే మీరు, నా జనము అనబడే మీరు ఎవ్వరు కూడా నాశన కోపంలోకి వెళ్ళటానికి వీలు లేదు. అందులో నుంచి తప్పించి, నాశనమైన మార్గంలో నుంచి, విశాలమైన మార్గంలో నుంచి మీ అందరిని తప్పించి నేను మీకు నిత్య జీవం అనగా పరలోక రాజ్యం ఇవ్వాలనే నేను వచ్చా. కాబట్టి మీరు విశాలమైన మార్గంలో సాగిపోవద్దయ్యో, అది నాశనం నడిపించుది, అది శాపగ్రస్తమైన మార్గం అది. కాబట్టి మీరు ఏం చేయాలంటే
ఇరుకు మార్గములో ప్రవేశించండి. పూర్తి చేయి. దేని ద్వారా? విశాలమైన మార్గంలో ప్రవేశించువారు చాలామంది ఇలా వెళ్తే నేను పరలోకానికి వెళతాను అనుకుంటారు. చాలామంది, లోకమంతా అలాగే ఉంది. కొంతమంది అక్కడ కొంతమంది మాత్రమే ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి తన్ను తాను సిద్ధం చేసుకుంటున్నారయ్యా. నేనంటున్నాను, యేసే అంటున్నాడు, కొంతమందే కాదు, అందరూ అంతటా మారు మనస్సు పొందండి. అందరూ అంతటా ఇరుకు ద్వారమును ప్రవేశించండి. అందుకు పోరాటం చేయండి. ఇరుకు ద్వారం అంటే అంత సులువు కాదు. అది ఇరుకు ద్వారం ఇబ్బంది ఉంది, ఇరుకు ద్వారంలో కష్టం ఉంది, ఇరుకు ద్వారం మనకు ఇబ్బందులు ఉంటాయి. అవన్నిటిని పోరాటం చేసి జయించేవారుగా ఉండాలి అని లేఖనాల్లో స్పష్టంగా వ్రాయబడింది. మరొక మాట లూకాసు వార్త 13వ అధ్యాయం 24 చూద్దాం. లూకాసు వార్త 13:24. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. ఎవరిని చూసి? విశాల మార్గములో, నాశన మార్గంలో సాగిపోతున్న మనుషులారా, యోధావారులారా, మీరందరూ ఇక నుంచి ఆ మార్గం నుంచి బయటికి రండి. నేను పరలోకం నుంచి వచ్చాను. నేను పరలోకం ఉంది, అది శ్రేష్టం. పరలోకం ఉంది, అది పరిశుద్ధం. మీ అందరి కోసం నేను పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాను. అందులో రావాలి. మీరందరూ మీ అందరినీ అందులోకి తీసుకుపోవటం కోసమే నేను భూలోకంలో నరుడిగా, నరవతారిగా, కుమారుడిగా జన్మించా. నా పేరు ఆశ్చర్యకరుడు. అందుకని మీరు అందరూ ఏం చేయాలంటే ఇరుకు ద్వారములో ప్రవేశించండి. చాలామంది విశాల మార్గంలో ఉన్నారు. ఎవరు విశాలమైన మార్గంలో సాగిపోతున్న వారికి యేసు అన్నాడు, ఇప్పుడైనా, ఈ పండుగలోనైనా, ఈ సంవత్సరమైనా, ఇప్పుడు దాకా ఒకవేళ విశాలమైన మార్గములో, విశాలమైన త్రోవలో ప్రయాణం చేస్తే అది నాశనం అని గ్రహించు. నిత్య జీవంకి వెళ్ళే మార్గం ఉందయ్యో. నేను నిత్య జీవ మార్గాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రవేశించేవారు కొంతమందే, చాలామంది రాలేకపోతున్నారు. ఇప్పుడైనా నేనే స్వయంగా వచ్చాను, బోధిస్తున్నాను. నా బోధ వినండి, నా మాట వినండి. మరి అందరూ ఇరుకు ద్వారమున ప్రవేశించండి. చదవమ్మా. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటం చేయాలంట. ఊనే రాదు అది. ఇరుకు ద్వారంలో ప్రవేశించడం అనేది అది సామాన్యం కాదు. ఇద్దరు మనుషులు వెళ్తున్నారు, పక్క నడుస్తున్నారు. అది ఇరుగ్గా ఉంది. అక్కడ ఆయన ముందెళ్ళాలనుకుంటున్నాడు, ఈ ముందెళ్ళాలనుకుంటుంది. ఇక్కడ పోరాటం ఇది. ఇద్దరు ఎవరు ఒకరు గెలవాలి. కాబట్టి నీ ముందు ఉన్న పందెపు రంగములో ప్రవేశించాలంటే, లేకపోతే దాన్ని జయించాలంటే, విజయాన్ని పొందాలంటే నువ్వు పోరాటం చేయాలి. ఎందుకోసం? ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి నిన్ను ఇరుకు ద్వారములో ప్రవేశింప నీయకుండా సాతానుడు అనేకమైన ఆటంకాలు నీకు కలుగ చేస్తూ ఉంటే, మనిషి దాన్ని జయించలేక అక్కడ ఆగిపోతే, బతుకంతా నాశన కోపంలోకి ఉండిపోతే, సత్యత లేకపోతే, పరిపూర్ణ మారు మనసు లేకపోతే, నువ్వు దాన్ని జయించలేకపోతే, నీ పోరాటంలో తగిన శక్తి సామర్థ్యం నీకు లేకపోతే, యేసు అన్నాడు, ఇరుకు మార్గములో ప్రవేశించటానికి పోరాడండి, పోరాటం చేయండి. నీ ముందు సాతాను ఉంది, నీ ముందు సాతాను ఉంది, నీ వెనక సాతాను ఉంది, నీతో సాతాను పక్కన్నాడు. నిన్ను ఇరుకు మార్గంలో ప్రవేశింపనీయకుండా వాడు దాడి చేస్తూ ఉన్నాడు. కనుక నా రాజ్యం కావాలా, పరలోకం కావాలా, అందులో ప్రవేశించాలంటే మీరు ఏం చేయంటే ఇరుకు మార్గములో ప్రవేశించండి. దానిలో ప్రవేశించడానికి నువ్వేం చేయాలంటే పోరాటం చేయాలి, పోరాడాలి. ప్రతిరోజు నువ్వు శరీరంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, లోకంతో పోరాడాలి. ఏది నిన్ను ఆటంకపరుస్తుందో, ఏదో నిన్ను ఇరుకు మార్గంలో పోనీకోకుండా అభ్యంతరకరంగా ఉందో, కన్నా, కాల, చెవ్వ, శరీరమా, అవయవాలు ఏదైనా సరే ఉంటే దాన్ని తీసేయి, దాన్ని జయించు. దాంతో పోరాటం చేయి. నువ్వు పోరాటం చేసి విజయాన్ని సాధించి ఇరుకు మార్గంలో అందరికంటే ముందు ప్రవేశించడానికి
నిన్ను నువ్వు సిద్ధపరచుకో. అందుకని ఇరుకు మార్గమున ప్రవేశించడానికి పోరాడండి, యుద్ధం చేయండి. దేంతో అంటే నీ మొదట నీ శరీరంతో యుద్ధం చెయ్యి, దాంతో పోరాట కలిగి ఉండాలి నువ్వు. అప్పుడు నీ జీవితంలోకి అందరికంటే ముందుగా నిత్య జీవం అనబడే ఇరుకు మార్గములో సాగిపోతావని లేఖనాల్లో రాయబడింది. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 20 చదవము. 1వ కొరింథీ పత్రిక 9:25 చదవం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు, గమనించాలి. ఏది పందెం? ఇరుకు ద్వారంలో ప్రవేశించండి అని యేసు చెప్పాడు. ఎందుకయ్యా అని మనం ప్రశ్న వేస్తే యేసు ఉద్దేశం అంటే పరలోక రాజ్యం ప్రవేశించాలి. పరలోక రాజ్యంలో ప్రవేశించేవాడు ఎవరంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు. మరి ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని అనుకుంటే నీ ముందు పోరాటం వచ్చింది. అపవాది నీతో పోరాటం చేస్తున్నాడు. ఆ పోరాటంలో నువ్వేంటంటే జయించాలి. పోరాడి దానిని ఓడించి నువ్వు నీ శరీరంలో ఉన్న ఏది నీకు ఆటంకంగా ఉంటే దాన్ని జయించాలి. అది పోరాటాలి. ఎందుకయ్యా పోరాటం? ఎందుకు పోరాడాలి అంటే ఆయన చెప్పాడు, పోరాడు వాడే, జయించిన వాడే, పోరాటం గెలిచిన వాడే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారయ్యా. వాకి పూజ చేయమా. మరియు పందెమందు పోరాడువాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి అంటే, పోరాటం చేయాలంటే, విజయానికి రావాలంటే, అన్ని పోరాటం చేసి విజయాన్ని పొందుకొని నీవు అందులో ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే అన్ని విషయంలో మితముగా ఉండాలి. అన్ని విషయంలో మితముగా ఉండాలి, తక్కువగా ఉండాలి, అన్ని మితముగా ప్రవర్తించాలను. అప్పుడే నువ్వు జయించి పోరాటంలో విజయాన్ని సాధించి ఇరుకు ద్వారంలో ప్రవేశించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు నువ్వు. అందుకని పోరాడువాడు మితముగా ఉండాలి, కొద్దిగా ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ అవసరం. అన్ని మితముగా ఉండాలి. మితముగా ఉండి నువ్వు పోరాటం చేస్తే నేను ఇరుకు ద్వారా వెళ్ళాలి, నేను నావుగుండా నేను పట్టను కాబట్టి ఏం చేయాలి? సన్నబడాలి నేను. అంటే అదేంటి? మితముగా ఉండాలి, కంట్రోల్ చేసుకుంటాను నేను, అప్పుడే నేను అందులో ప్రవేశిస్తాను నేను. కనుక పోరాటం చేసేవాడు, ఇరుకు ద్వారంలో ప్రవేశించేవాడు పోరాటం చెయ్యాలి. ఆ పోరాటం చేసేయాలంటే మితముగాను ఉండు. అప్పు చదువు. వారు క్షయమ పొందుటకును, మనమైతే అక్షయమ కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాం. ఎందుకంటే ఎవరు మితముగా ఉంటారో, పోరాటం చేస్తారో వారికి కిరీటాన్ని పొందుకొని పరలోక రాజ్యంలో ఉంటారని యేసు ప్రభుల వారు బోధ. ఏమిటంటే ఒకటేమో మారు మనసు పొందండి అని బోధించాడు. అది ఆశ్చర్యం కలిగించింది. రెండోది మీరు అందరూ ఇరుకు ద్వారంలో ప్రవేశించాడంటే ఈ మాట అనగానే శాస్త్రుల పరిసరికి ఆశ్చర్యం వేసింది. ఏంటయ్యా ఇరుకు ద్వారం గుమ్మమా అన్నారు వాళ్ళు. ఆ ప్రశ్న వేసారంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించమంటా కదా, ఇల్లా గుమ్మమా అన్నారు. యేసు అన్నాడు, నేనే ద్వారాన్ని అన్నాడు. శాస్త్రం అన్నాడు, నేనే ద్వారాన్ని. ఒకడు పరలోక రాజ్యం రావాలంటే నా ద్వారానే రావాలి. నేనే ఇరుకు ద్వారం. ఎవరయ్యో ఇరుకు ద్వారం? ఎవరంటే నేనే. ఇరుకు ద్వారం నేనే కాబట్టి ఎవడైనా సరే అందులో రావాలంటే, ఇరుకు ద్వారంలో ప్రవేశించి నిత్య జీవములో ఉండాలంటే నా ద్వారా, నేనే ఆ ద్వారాన్ని, నేనే ఆ మార్గాన్ని, నేనే ఆ ద్వారాన్ని, నాలో గుండె రావాలి నువ్వు. అంటే యేసుక్రీస్తు ప్రభువులోకి నువ్వు మార్చబడాలి. యేసుక్రీస్తు ప్రభువులోకి రావాలి నువ్వు. యేసు ప్రభు జన్మించాలని లోకమంతా పండుగ చేస్తున్నాం, లోకమంతా పండుగ చేస్తాం. మరి మనలో యేసయ్య ఉన్నాడా? యేసయ్య కలిగి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం మనం. ఎక్కడ యేసయ్యాడి చూపిస్తావు లోకానికి? వీలో యేసయ్య ఉన్నాడని, మీ ఇంట్లో యేసయ్య ఉన్నాడు లోకానికి చూపిస్తావా? ఎలా చూపిస్తావు? క్రియ ఉందా? క్యారెక్టర్ ఉందా? ప్రార్థన ఉందా? పవిత్రత ఉందా?
పరిశుద్ధ జీవితం నీకుందా? సంకుచితం మీద మార్గాలకి మిత్తంగా ఉండవు నీవు. ఒక సాక్షి జీవితం ఉండాలి నీ దగ్గర, క్రియ ఉండాలి దగ్గర. ఎస్ అన్నాడు, నేను చెబుతున్నాను, నేనే మార్గాన్ని, ఇది ఆ ద్వారాన్ని, ఇరుకు ద్వారం నేనే, నా ద్వారంలోని ప్రవేశించండి. రావాలంటే నేనే. శాస్త్రులారా వినండి, నేనే ఆ ద్వారాన్ని, నేనే ఇరుకు ద్వారం నేనే. నాలోకి రావాలంటే మీరు అంత సులువైన మార్గం కాదు. నాతో మీరు మిత్తముగా ఉండి నన్ను వెంబడించేవారుగా ఉండాలా. ఎవడైనా నన్ను వెంబడించాలి, ఇరుకు ద్వారంలో ప్రవేశించాలంటే మీ సిలువ మీరేంటంట అన్ని ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకోవాలి, నన్నేమో వెంబడించాలి, నా వైపు చూడాలి, నాతో నడవాలి నువ్వు. అందుకోసం నీలో ఉన్న సమస్తాన్ని సజీవం యాగం చేయాలి నువ్వు, అన్ని చంపేయాలి, అని వదిలేయాలి, అన్నీ మిత్తముగా ఉంచుకోవాలి నువ్వు. ఉంచావా క్రైస్తవుడా? మీ కుటుంబాలు మిత్తముగా ఉన్నావా? పోరాటం చేస్తున్నావా? ఏమీ లేకుండా నీ క్రైస్తవుని చెప్పుకుంటే సరిపోదు. అది ఆచార సంబంధమే, ఆచారమే. కానీ ఇప్పుడు వేసన్నాడు, ఇప్పుడు దాకా మీరు ఆచారంగా ఉన్నారయ్యో, ఇప్పుడు దాకా ఆచారంగా ఉన్నారు యూదులారో, ఇశ్రాయేలులారో, మీరందరూ ఇరుకు ద్వారం గురించే ఆలోచన లేకుండా ఉండాలి మీరు. నేను చెబుతున్నాను, ఇప్పుడైనా పరలోక రాజ్యం నీకు కావాలి అంటే పోరాడండి. ఎలా అంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు పోరాటం చేయాలి. 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ చూద్దాం. 1వ తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12. టైం అయిపోయింది. మంచి విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవాన్ని చేపట్టు. నిత్య జీవం అంటే యేసు ప్రభు నిత్య జీవం, ద్వారమే నిత్య జీవం. ఆ ఇరుకు ద్వారంలో గుండా ప్రవేశించేవాడు ఎక్కడుంటాడు? నిత్య జీవములో ఉంటాడు. ఇరుకు ద్వారంలో ప్రవేశించేవారు ఎక్కడుంటారంటే నాశన కోపులో ఉండరు. ఎక్కడుంటారంటే ఇరుకు ద్వారంలో ప్రవేశించడానికి అన్నీ మితముగా ఉంచుకొని పోరాటం చేసి జయించి ఇరుకు ద్వారంలో నీవు ప్రవేశిస్తే అక్కడ ఏమందంట? నిత్య జీవం. అందుకోసమే వచ్చిన కారణం ఏంటి? నేను వచ్చిన కారణం ఏంటంటే నీకు నిత్య జీవాన్ని లేక పరలోక రాజ్యాన్ని ఇవ్వాలని. అది కావాలంటే మానవుడు ఏం చేయాలంటే నిత్య జీవం కోసం పోరాటము చేయాలి. అలా చేసి జయిస్తేనే అక్కడ సరైన మార్గం ఉంటుంది. నీ కొరకు నేను గొప్ప మార్గాన్ని, జీవ మార్గాన్ని ఏర్పాటు చేశా, ద్వారాన్ని తెరిచాను నేను. అది ఇరుకుగా ఉంది, అది ఇరుకు ద్వారంలో ప్రవేశించండి. చివరిగా ఇంకో మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 చూద్దాం. హెబ్రీ పత్రిక 10:19-20. సహోదరులారా, యేసు నీ కొరకు ఒక మార్గాన్ని, ఒక ద్వారాన్ని ప్రతిష్ఠ చేశాడు. యేసు ప్రభుల వారు నీ కోసం ఒక మార్గాన్ని, ద్వారాన్ని ప్రతిష్ఠ చేశాడు. అది ఇరుకు మార్గం, అందులో ప్రవేశించాలి. యేసు ప్రభుల వారు నీ కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠ చేశాడు. దాని పేరు ఇరుకు మార్గం. అందులో ప్రవేశించాలి నువ్వు. ఆ మార్గాన్ని యేసు ప్రభు ఏర్పాటు చేసి తన శరీరం అనే ద్వారం ద్వారా, తన శరీరము అనే ద్వారము చేత నీకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అందులో ప్రవేశించాలి నువ్వు. అందులో ప్రవేశిస్తే పరలోక రాజ్యము నీకు వచ్చుదని యేసు క్రీస్తు ప్రభుల వారు అనేక సందర్భాల్లో బోధిస్తూ ఉంటే ఆ బోధ ఆశ్చర్యపడెను. ప్రార్థన. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా గరుడమైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడమైన దేవ, మీకే స్తుతి స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో మీరు మాతో మాట్లాడారు. ఆశ్చర్యకరుడు అనే పేరు కలిగిందయ్యా. ఏమిటి ఆశ్చర్యం అంటే నీ పుట్టుకే ఒక ఆశ్చర్యం, నీ బోధలే ఒక ఆశ్చర్యాన్ని కలిగించి అనేక మంది బిడ్డలు ఆశ్చర్యపడ్డారు తండ్రి. ఎందుకంటే మీరు ఇరుకు ద్వారం ప్రవేశించండి, ప్రవేశిస్తేనే నిత్య జీవం, ప్రవేశిస్తేనే పరలోక రాజ్యము. అందులో ప్రవేశించాలంటే పోరాటం చేయాలి మీరు అని చెప్పేవేసయ్యా. మా జీవితాల్లో మేమందరం తండ్రి, నువ్వు మా కొరకు జన్మించావయ్యా, మా కొరకే చనిపోయావయ్యా, మా కోసం తిరిగి లేచావయ్యా, మా కోసం తిరిగి రాపోతున్నావయ్యా.
మా కొరకు మీరు చేసిన ప్రతి కార్యములో మేము పాల్గొని మా జీవితాల్లోకి నిన్ను ఆహ్వానించి మేమందరము నిత్య జీవములో ఇరుకు ద్వారములో ప్రవేశించేవారిగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయ కాలంలో ఈ స్థలములో మోకరించిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్నవారు, పెద్దవారు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు చాలామంది ఉన్నారు తండ్రి. అందరూ దీవించండి. ఉదయకాలము ఆత్మాభిషేకంతో నింపండి. నా సంఘాన్ని దీవించండి. నా సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో సమస్తాన్ని సిద్ధపరిచి సమకూర్చండి. వ్యవసాయము చేస్తున్న ప్రతి రైతు సంతోషించేట్టుగా గొప్ప కార్యం చేయండి. కష్టపడి పని పాటలు చేస్తున్న వారికి ఆరోగ్యాలు ఇవ్వండి. పని పాటల్లో తోడుగా ఉండండి. ఏది తక్కువ కాకుండా సహాయం చేయి. రోజంతా నీ బిడ్డలందరినీ నీ గాయపడిన హస్తాలు చాటున భద్రపరిచి దీవెనకరంగా మార్చి మహిమ పొందుకోనమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.